ఆగస్టు 9న కలకత్తాలో ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి హత్యని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కూడా డాక్టర్స్ అందరూ కూడా చేపట్టినటువంటి నిరసనని మెడికల్ సర్వీస్ సెంటర్ తరఫున పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇప్పటికే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మహిళల మీద, పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ మీద అత్యాచారం రోజు పెరుగుతున్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వాలు వాటి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా ఈరోజు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. మన కర్నూలు జిల్లాలో ఇటీవల చూసాము, నంద్యాల దగ్గర ముచ్చిమరి పసిపాప మీద కూడా అత్యాచారం జరిగిన సంఘటనలు మనం చూసాము. అంటే వీటన్నిటికీ కారణమైనటువంటి ఫోన్ వెబ్సైట్స్ కానీ, మద్యం కానీ వీటికి నిషేధించాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా ఈరోజు విచ్చలవిడిగా అలౌట్ చేస్తూ, ముఖ్యంగా ఇట్లాంటి అత్యాచారం జరిగినప్పుడు ఈరోజు ప్రభుత్వాలు కానీ, పోలీస్ యంత్రం కానీ వీటి పట్ల ఎలాంటి పర్యవేక్షణ లేకుండా వారి వెంటనే చర్యలు తీసుకోవడం లేకుండా పూర్తిగా విఫలమవుతున్నాయి. అందుకే ఈరోజు ప్రభుత్వాల పట్ల కానీ, పోలీస్ యంత్రాల పట్ల పూర్తిగా ఈరోజు వాళ్ళ పట్ల ఈరోజు ఎలాంటి నమ్మకం అనేది కోల్పోతున్న పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా డాక్టర్ల మీద ఈరోజు జరుగుతున్న దాడులు ఒకటి కాదు, అనేక రకమైన దాడులు రోజు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాడులను ఖండిస్తూ ఈరోజు డాక్టర్లకు న్యాయం చేయాలి, మహిళా డాక్టర్లు కూడా రక్షణ కల్పించాలి, దేశంలో ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.